అమెరికాలోని టెక్సాస్ ప్రాంతం అతలాకుతలమవుతోంది. భారీ వరదలు వర్షాలతో టెక్సాస్ ఆగమాగమవుతోంది. ఇప్పుడు భారీ వరదల్లో దాదాపు 200 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సుమారుగా 200 మంది మృత్యువాత పడ్డారు ఈ భారీ వరదల కారణంగా. దాంతోపాటు 160 మందికి పైగా గల్లంతయ్యారు. కేర్ కౌంటీలోనే దాదాపు 100 మంది మృత్యువాత పడినట్టుగా తెలుస్తోంది. గ్వాజలూప్ నదీ తీర ప్రాంతంలో ఎక్కువగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించినట్టుగా తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువగా చిన్నారులు ఉన్నారు. ఆ తర్వాత మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో మరణించినట్టుగా అక్కడ గణాంకాలు చెప్తున్నాయి. భారీ వర్షాలు వరదలపై ముందస్తు హెచ్చరికలు భారీ వర్షాలు వరదలపై ముందస్తు హెచ్చరికలు లేకపోవడంతోనే ప్రాణ నష్టం సంభవించినట్టుగా తెలుస్తోంది. హఠాత్తుగా వచ్చిన వరదలతో కొట్టుకుపోయాయి కాటేజీలు, కార్లు. అలాగే ట్రావిస్, బానెట్, టామ్ గ్రీన్, విలియమ్సన్ కౌంటీల్లో కూడా ఈ వరదలు అక్కడ విలయాన్ని సృష్టించాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ కొంతమంది అధికారులు గత కొద్ది రోజుల క్రితం మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ అధికారులు ఒకటే మాట అన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలు ఇచ్చింది. వాతావరణ శాఖ హెచ్చరికలు ఇచ్చినప్పటికీ మేము చూస్తున్నంత వరద వస్తుందని మేము ఊహించలేదు. ఎప్పుడైనా ప్రళయాన్ని విలయాన్ని ఊహించాల్సిందే. ఊహిస్తేనే వాటి నుంచి ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని మనం ప్రాణ నష్టాన్ని అలాగే ఆస్తి నష్టాన్ని తప్పించుకోగలం. ఒకసారి మీరు చూడొచ్చు, అక్కడ గ్వాడలూప్ నది కావచ్చు, లేకపోతే మిగిలిన నదులు కావచ్చు, ఏ స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయో. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల రాకపోకలు బంద్ అయిపోయాయి. రాకపోకలను నిలిపివేశారు. అక్కడ ఒక్కసారిగా వరద ఉధృతి పెరుగుతోంది. వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోతోంది. మనం మాట్లాడుకున్నట్టుగా 45 నిమిషాల వ్యవధిలోని ఏకంగా 25-26 అడుగుల ఎత్తులో నీటి ప్రవాహం ఉందంటే అర్థం చేసుకోవచ్చు.